కాయిన్ మీద మైక్రోస్కోప్తో చూస్తే కనపడని గీతలు అనేవి మనకు కనపడతాయి. అలా కనబడితే ఫ్రెండ్స్ కాయిన్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లో 3 కాయిన్స్ గురించి అయితే మీ అందరికీ కూడా తెలియజేయడానికి వచ్చాను ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, మొదటి కాయిన్ చూసుకుంటే బ్రైలీ ముద్ర 2 రూపీస్ కాయిన్ ఏదైతే ఈ సింబల్తో ఉంటుందో ఆ కాయిన్ ఒకటి. అలాగే రెండవ కాయిన్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 రూపీస్ కాయిన్. మూడవ కాయిన్ 1 రూపీ కాపర్ నికెల్తో తయారు చేసిన స్మాల్ కాయిన్ 1 రూపీ కాయిన్ ఫ్రెండ్స్. ఓకే, అయితే ఫ్రెండ్స్, ఈ 3 కాయిన్స్ గురించి తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. మీ దగ్గర ఉన్న కాయిన్స్ని కొద్దిగా పాత పడిపోయి అని కానీ, లేదంటే కలర్ చేంజ్ అయినాయి అని కానీ, మీరు ఎలాంటి లిక్విడ్ వేసి కానీ, రుద్దటం కానీ, స్క్రబ్బర్తో వాష్ చేయడం కానీ ఎలాంటివి చేయకండి. ఎందుకంటే ఫ్రెండ్స్, అలా చేయటం వల్ల కాయిన్ మీద మైక్రోస్కోప్తో చూస్తే కనపడని గీతలు అనేవి మనకు కనపడతాయి. అలా కనబడితే ఫ్రెండ్స్ కాయిన్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. అందుకని మీరు ఎవరు కూడా కాయిన్స్ని వాష్ చేయొద్దు. వాష్ చేయడం వల్ల ఏంటంటే 100 రూపాయలు ఉన్న కాయిన్ ఒక్కసారికి 10 రూపాయలకి పడిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ చెబుతున్నాను, కాయిన్స్ని ఎవరు కూడా వాష్ చేయకండి. అలాగే ఫ్రెండ్స్, మీ దగ్గర ఉన్న కాయిన్స్ని కానీ, నోట్స్ని కానీ ఇలాంటి ఆల్బమ్స్లో పెట్టుకుని జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే కాయిన్కి మధ్య గ్యాప్ లేకపోతే కూడా రాపిడికి కూడా కాయిన్ అనేది గీతలు పడతాం, స్క్రాచెస్ పడతాం జరుగుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని మీరు చాలా జాగ్రత్తగా పాటించాలి. అప్పుడే మీ దగ్గర ఉన్న విలువ గల కాయిన్కి విలువ అనేది ఇంకా పెరుగుతుంది, కానీ విలువ అనేది తగ్గదు. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి రావాలి. వాటి గురించి, మింట్ మార్క్స్ గురించి, ఏ ఇయర్లో తయారైతే ఎంత డబ్బులు వస్తాయి అనేది కూడా మీ అందరికీ ఆటోమేటిక్గా మన వీడియోస్ చూస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే అంత క్లారిటీగా, అంత చక్కగా చెబుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా వీడియోకి ఎవరైనా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేయండి. వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, మొదటగా చూసుకుంటే 2 రూపీస్ బ్రైలీ ముద్ర కాయిన్ గురించి అయితే చెప్తారు ఫ్రెండ్స్. మొదటి కాయిన్ చూసుకుంటే 2 రూపీస్ బ్రైలీ ముద్ర ఫ్రెండ్స్. ఈ కాయిన్ మింటింగ్ తయారైన ఇయర్ చూసుకుంటే 2007 నుంచి 2011 వరకు అయితే కాయిన్ మింటింగ్ అనేది అవ్వడం జరిగింది. మెటల్ వచ్చేసి FSS ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్. వెయిట్ వచ్చేసి ఫ్రెండ్స్ 5.62 గ్రామ్స్ ఉండాలి. సైజ్ వచ్చేసి 27 mm. షేప్ వచ్చి సర్క్యులర్. అయితే ఫ్రెండ్స్, ఈ కాయిన్ మింటింగ్ అయిన స్టేట్ని బట్టి ఒక్కొక్క రేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదా. ఇప్పుడు బొంబాయి మింట్ ద్వారా చూడండి, బొంబాయి మింట్కి డైమండ్ గుర్తుంటుంది, కలకత్తా మింట్కి ఎలాంటి గుర్తుండదు, హైదరాబాద్ మింట్కి స్టార్ గుర్తుంటుంది, నోయిడాకి చుక్కు ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే ఇయర్ కనిపిస్తుందో ఇయర్ కింద ఉన్న గుర్తును బట్టి కాయిన్ తయారైన మింటింగ్ అయిన ప్లేస్ని మనం గుర్తించాలి. ఇప్పుడు 2007లో బొంబాయి మింట్లో అయితే కాయిన్ తయారవ్వలేదు. కలకత్తా మింట్లో 5 రూపాయలు ఉంది, హైదరాబాద్ మింట్ 10 రూపాయలు ఉంది. నోయిడా మింట్ ద్వారా తయారైన కాయిన్కి అసలు నోయిడా మింట్లో తయారవ్వలేదు. 2008 బొంబాయి మింట్ కాయిన్ 5 రూపాయలు, కలకత్తా మింట్ కాయిన్ 5 రూపాయలు, హైదరాబాద్ మింట్ కాయిన్ 20 రూపాయలు, నోయిడా మింట్ కాయిన్ 10 రూపాయలు. 2009 బొంబాయి మింట్ కాయిన్ 5, కలకత్తా మింట్ కాయిన్ 5 రూపాయలు, హైదరాబాద్ మింట్ కాయిన్ 5 రూపాయలు, నోయిడా మింట్ కాయిన్ 5 రూపాయలు. 2010 బొంబాయి మింట్ కాయిన్ 5, కలకత్తా మింట్ కాయిన్ 5, హైదరాబాద్ మింట్ కాయిన్ 30 రూపాయలు ఉంది, నోయిడా మింట్ కాయిన్ 50 రూపాయలు ఉంది. 2011 బొంబాయి మింట్ కాయిన్ 10, కలకత్తా మింట్లు తయారవ్వలేదు, హైదరాబాద్ మింట్ కాయిన్ 20, నోయిడా మింట్ కాయిన్ 50. అయితే ఫ్రెండ్స్, ఈ రేట్లు అనేవి కాయిన్ UNC కండిషన్లో ఉంటే ఇలాంటి రేట్లు అనేవి వర్తిస్తాయి. ఇప్పుడు ప్రజెంటు ఈ కాయిన్ మార్కెట్లో నోయిడా మింటు 2010, 2011 UNC కండిషన్లో ఉంటే 50 రూపాయలు నడుస్తుంది. నార్మల్గా ఉంటే 5 నుంచి 10 రూపాయలు ప్రజెంట్ వాల్యూ. మిగతా ఎలాంటి కాయిన్ అయినా కానీ స్క్రాప్ కింద వెళ్ళిపోతాయి, కేజీల కింద. ఇప్పుడు రెండో కాయిన్ చూడండి ఫ్రెండ్స్. రెండవ కాయిన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్లాటినం జూబ్లీ. ఓకే ఫ్రెండ్స్, అయితే ఫ్రెండ్స్, ఈ కాయిన్ తయారైన మింటింగ్ చూసుకుంటే 2010లో ఈ కాయిన్ అనేది తయారవడం జరిగింది. మెటల్ వచ్చేసి FSS ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్. వెయిట్ వచ్చేసి 5.62 గ్రామ్స్. సైజ్ వచ్చేసి 27 mm. షేప్ వచ్చి సర్క్యులర్. అయితే ఫ్రెండ్స్, బొంబాయి మింట్లో ఈ కాయిన్ అనేది తయారవ్వలేదు 2010లో. కలకత్తాలో తయారైన కాయిన్కి 20 రూపాయలు ఉంది మార్కెట్ వాల్యూ. హైదరాబాద్ మింట్ ద్వారా తయారవ్వలేదు, నోయిడా మింట్ ద్వారా తయారవ్వలేదు. ఈ ఇయర్ అనేది 2010లోని కాయిన్ అనేది తయారవడం వల్ల, కలకత్తా మింట్ ద్వారా తయారవడం వల్ల
ఈ కాయిన్కి ఈ రోజున మార్కెట్లో 20 రూపాయలు ఉంది. అది కూడా యూఎన్సీ కండిషన్లో ఉంటే, లేకపోతే ఈ కాయిన్ రేట్ ఈ రోజున మార్కెట్లో 4 నుంచి 8 రూపాయలు అయితే ఉంది. ఓకే, అయితే ఫ్రెండ్స్ మూడవ కాయిన్ చూద్దాం మనం. ఫ్రెండ్స్ మూడవ కాయిన్ 1 రూపీ కాయిన్, పాత కాయిన్ 1 రూపీ కాయిన్. మెటల్ వచ్చేసి కాపర్ నికెల్ మెటల్ ఫ్రెండ్స్. వెయిట్ వచ్చేసి 6 గ్రామ్స్ ఉండాలి. సైజ్ వచ్చేసి 26 mm, షేప్ వచ్చి సర్క్యులర్. అయితే ఫ్రెండ్స్ ఈ కాయిన్ ముంబై, కలకత్తా, హైదరాబాద్, నోయిడా ఈ 4 మింటింగ్ ద్వారా అయితే తయారవడం అయితే జరిగింది. అయితే 1982 నుంచి 1991 వరకు అయితే ఈ కాయిన్ అనేది మింటింగ్ అవడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ కాయిన్ ఏ ఇయర్లో ఏ మింటింగ్ ద్వారా తయారైన కాయిన్కి ఎక్కువ వాల్యూ ఉందో ఈ రోజు మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఓకే, అయితే ఫ్రెండ్స్ 1982 బొంబాయి మింటింగ్ ద్వారా తయారైన ఈ 1 రూపీ కాయిన్కి ఈ రోజున మార్కెట్లో యూఎన్సీ కండిషన్లో ఉంటే 30,000 రూపాయలు ఉంది. అలాగే సెకండ్ 1983 హైదరాబాద్ మింటింగ్ ద్వారా తయారైన కాయిన్కి అయితే 10 నుంచి 15,000 రూపాయలు ఉంది. అలాగే 1991 నోయిడా మింట్ ద్వారా, నోయిడా మింట్ అంటే చుక్క గుర్తు ఉండాలి, ఆ గుర్తు ద్వారా మింటింగ్ అయిన కాయిన్కి ఈ రోజున మార్కెట్లో 15 నుంచి 20,000 రూపాయలు యూఎన్సీ కండిషన్లో కాయిన్లకి అయితే ఉంది. అయితే ఫ్రెండ్స్ మీరందరూ కూడాను కాయిన్ మింటింగ్ అంటే ఏంటంటే తెలుసుకోవాలి. మింటింగ్ అంటే ఫ్రెండ్స్ బొంబాయి మింటింగ్, బొంబాయిలో తయారైన కాయిన్కి డైమండ్ గుర్తు అనేది ఇయర్ కింద ఉంటుంది. అలాగే కలకత్తాలో తయారైన కాయిన్కి ఎలాంటి గుర్తు ఉండదు. హైదరాబాద్లో తయారైన కాయిన్కి స్టార్ గుర్తు ఉంటుంది. నోయిడాలో తయారైన కాయిన్కి చుక్క గుర్తుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ 4 ముద్రలు కాకుండా ఇక వేరే ముద్ర ఏదైనా ఉంటే ఆ కాయిన్ అనేది ఫారిన్లో తయారైనట్టు అర్థం. ఓకే, ఈ కాయిన్ ప్రజెంట్ మీ దగ్గర ఎలాంటి కాయిన్ ఉన్నా కానీ, నేను చెప్పిన ఇయర్స్ కాకుండా మిగతా ఎలాంటి ఇయర్ ఉన్నా కాయిన్కి 2 నుంచి 3 రూపాయలు, లేదంటే కండిషన్ ఇంకా బాగుంటే 4 రూపాయల వరకు వస్తాయి. లేదు 1982 బొంబాయి మింట్ ఉంటే 30,000, 1983 హైదరాబాద్ మింట్ ఉంటే 10 నుంచి 15,000, 1991 నోయిడా మింట్ ఉంటే చుక్క గుర్తుంటే 15 నుంచి 20,000 రూపాయలు యూఎన్సీ కండిషన్లో ఉన్న కాయిన్లకి అయితే రావడం జరుగుతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా 2 రూపీస్ ఎఫ్ఎస్ఎస్ ఫెరిటిక్ స్టెయిన్లెస్ స్టీల్ బ్రైలీ ముద్ర 2 రూపీస్ కాయిన్ గురించి, అలాగే ఎఫ్ఎస్ఎస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 రూపీస్ కాయిన్ గురించి, అలాగే అత్యంత రేటు కలిగిన కాపర్ నికెల్ 1 రూపీ కాయిన్ గురించి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఫ్రెండ్స్ ఈ 1 రూపీ కాయిన్ 1982 బొంబాయి మింట్కి వాల్యూ ఉంది, 1983 హైదరాబాద్ మింట్కి వాల్యూ ఉంది, అలాగే 1988, అలాగే 1991 నోయిడా మింట్కి అయితే చాలా వాల్యూ ఉంది. ఈ 3 కాయిన్లు ఫ్రెండ్స్ మీ దగ్గర కానీ ఉంటే ఏ కాయిన్కి ఎంత రేట్ ఉందో మీరే ఈ వీడియోలో నిర్ణయించుకోండి. అలాంటి కాయిన్స్ కానీ మీరు అమ్మదలుచుకుంటే ప్రీవియస్ వీడియోలో నా వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది. మీరు ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే ఏ కాయిన్ని ఎంత తీసుకోవచ్చు అనేది చాలా క్లారిటీగా చెప్పడం అయితే ఈ వీడియోలో జరిగింది. కాబట్టి మీరు ఒక ఐడియాకి వచ్చేసాను ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోకి ఎవరైనా లైక్ కొట్టిపోతే లైక్ కొట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా మంచి టాపిక్తో రేపు కలుద్దాం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.